సార్ మనము అంటే బ్రష్ చేసే టెక్నిక్స్ గూడా ఈ అంటే పండ్లు పుచ్చు పట్టకుండా ఉండడానికి రీజన్ అవుతాయా? సరిగ్గా బ్రష్ చేయకపోతే కాదు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నేను 15-20 మినిట్స్ బ్రష్ చేస్తానండి, అయినా నాకు పళ్ళ నొప్పి, పళ్ళ సమస్య అనేది వస్తుంది అని అంటూ ఓకే. ఉంటారు. బట్ ఏంటంటే ఒక పన్ను దాన్ని గట్టిగా బ్రష్ చేస్తే అది కూడా అరిగిపోతుంది. అరిగిపోయి మీకు మళ్ళీ దాని నుంచి చిగుర్ల సమస్యలు, పంటి అరిగిపోవడం, ఈ 2 సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకే. సో జనరల్‌గా బ్రష్ ఏంటంటే 2-3 మినిట్స్, అది కూడా జెంటిల్‌గా చేయాలి. విత్ సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ యూజ్ చేస్తే బావుంటది. హార్డ్ బ్రషెస్ యూజ్ చేస్తే ఏంటంటే పన్ను అరిగిపోవడం అనేది స్టార్ట్ మనం అవుతది. వాడే అంటే పేస్ట్‌లు గూడా అంటే ఇలాంటి పేస్ట్‌లే వాడాలి. సో, మన టీత్‌ని కాపాడుకోవాలంటే ఏమైనా ఉంటాయా? సో జనరల్‌గా అయితే నార్మల్‌గా టూత్‌పేస్ట్ ఎట్లా అంటే ఫ్లోరైడ్ బేస్డ్ టూత్‌పేస్ట్ అనేది మనం ఎక్కువగా వాడుతుంటే మనకి క్యావిటీస్ అవి రాకుండా బావుంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ ట్రీట్మెంట్‌కి స్పెసిఫిక్ టూత్‌పేస్ట్ అనేవి ఉంటాయి. ఇన్ ద సెన్స్ సెన్సిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, జనరల్‌గా సెన్సోడైన్ వాళ్ళు సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అని లాంచ్ చేశారు. ఆ టూత్‌పేస్ట్ వాడితే మనకి సెన్సిటివిటీ తగ్గడమే కాకుండా మనకి డెంటిన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఏంటంటే దాంట్లో కొన్ని మాలిక్యూల్స్ అనేది డెంటిన్‌ని రిపేర్ చేస్తుందనమాట. సో ఓకే. సెన్సిటివిటీ మనకు ఫర్దర్‌గా రాకుండా టూత్‌పేస్ట్ అనేది కాపాడుతుంది. సార్ యాక్చువల్లీ అంటే ఒకప్పుడు అంటే ఈ పేస్ట్‌లు, ఈ బ్రష్‌లు ఏం లేవు. మనం ఊర్లలో ఉంటే గనక కంపల్సరీ వేప పుల్లతో తోమేవాళ్ళు. అట్ ద అవును. సేమ్ టైమ్ బొగ్గు పొడి ఏదైతే ఉంటుందో దాంతో అవును. తోమేవాళ్ళు. చాలా టీత్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేటివి. ఇప్పుడు ఎందుకు మనం ఇన్ని అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మన టీత్‌కి ప్రాబ్లమ్ వస్తుంది? సార్ ఫస్ట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. అప్పుడు పూర్వకాలంలో ఏదున్నా హెల్తీ ఫుడ్ ఉంటుండే. ఇప్పుడు అన్నీ జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి. సో జంక్ ఫుడ్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కామన్‌గా స్టార్ట్ అవుతాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి ఓరల్ హైజీన్ హెల్త్ ఇష్యూస్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతే ఇవన్నీ కూడా మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అండ్ చార్కోల్ ఇంకా వేప పుల్ల అనేది కొంచెం చేదు పదార్థం అండి అది. ఓకే. యాప పుల్ల. సో దాంతో ఏంటంటే క్యావిటీస్ ఎక్కువ రాకుండా మనకి కాపాడుతూ ఉంటది. చిగుర్లకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటది కదా సార్ వేపలో తాగితే? ఖచ్చితంగా. ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఒక సర్టెన్ లిమిట్ వరకే అది ఫైన్. సార్ ఇప్పుడు మన హాస్పిటల్‌లో ఎంపైర్ డెంటల్ కేర్‌లో ఈ పుచ్చు పనులకు మీరైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? సార్ ఫస్ట్ వచ్చిన తర్వాత పేషెంట్ డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ వాళ్ళకేమన్నా మెడికల్ ఇష్యూస్, కాంప్రమైజ్డ్ మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే కీమోథెరపీస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసుకున్నారా? ఫస్ట్ అవి ఎగ్జాగరేట్ చేసుకొని తర్వాత వాళ్ళకేమైందో కంప్లీట్‌గా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి తర్వాత డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్‌రేస్ అయితే ఎక్స్‌రేస్ రిక్వైర్మెంట్, ఓకే. ఓపీజీస్ అయినా, ఐఓపీఏస్ అయినా, ఆర్‌వీజీస్ అయినా, సీబీసీటీస్ అయినా ఇవన్నీ ఎగ్జాగరేట్ చేసుకొని దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలో అనేది డిసైడ్ చేసి పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి.